కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి రాజుని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజుకి హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొని వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఏమైంది కళావతికి, ఎందుకు అంత బాధపడుతూ పైకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, నీకు గతం గుర్తులేనప్పుడు తను ఎంత చిత్రహింస పడిందో తెలుసా, తను ఎంత బాధపడిందో తెలుసా, నీకు గతం గుర్తు తేవాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్స్ చెప్పారు. అప్పుడు తను ఎంత బాధపడిందో తెలుసా, నీకు ఎలా గతం గుర్తు వస్తుందో, తన కడుపులో ఉన్న బిడ్డకి నువ్వే తండ్రివి అని చెప్పడానికి కోసం అని చెప్పి ఎంతో బాధపడిందిరా. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతుందో ఏమో, అందుకే పైకి వెళ్ళిపోయిందో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. కళావతిని నేను ఇంత బాధ పెట్టానా అని చెప్పేసి అయితే అనుకుంటూ కావ్య దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్యని చూసి కళావతి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా రాజు దగ్గరికి వచ్చి చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఏమండి, మీరు మళ్ళీ నాకు మామూలు మనిషి అయ్యి నా దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక మిమ్మల్ని నేను ఎప్పటికీ వదిలిపెట్టను కూడాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ, కావ్య, నిన్ను కూడా ఇక మీదట నేను ఎప్పటికీ వదిలిపెట్టను. నిన్ను ఇంతకాలం వరకు ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం, నేను ఆ కళావతిని ఊరికనే వదిలిపెట్టను, నా భావనే లాగేసుకుంటుందా, నేను నిద్రపోను, తనని బాధ పెట్టేంతవరకు నా భావన మళ్ళీ నా దగ్గరికే రప్పించుకుంటాను, ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఆ భావన నా దగ్గరికి వచ్చే విధంగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది.